సమీరా కిచెన్ రెసిపీ మీరందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈరోజు అయితే గుత్తొంకాయ కూర చేయబోతున్నా. చాలా మంచిగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది బగార్ రైస్లో, మన కిచిడిలో, మన తెల్ల రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే 1 కిలో వంకాయలు తీసుకున్నాను. మనం 4 దిక్కులా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం పెట్టుకున్నాక ఆ చేదు పని అంతా వెళ్ళిపోతుంది. ఇక్కడ తగినంత ఆయిల్ వేసుకొని మంచిగా దూరంగా ఫ్రై చేసుకోవాలని. చూడండి, రెడ్ కలర్ రావాలి మనం వంకాయలు ఇలా ఫ్రై చేసుకునేప్పుడు మళ్ళీ ప్లేట్లు తీసుకోవాలా. ఇలా ఎందుకు ఫ్రై చేసుకుంటారంటే మన గుత్తొంకాయ 2 4 3 నెలలు ఉంటుందంటే ఏం చెడిపోదు. ఇలా ఫ్రై చేసుకుంటే మన పచ్చి వంకాయలు తీసుకుపోయి అట్నే మసాలాలు వేసుకుంటే అది గుత్తొంకాయ కూర అనేది నిలువ ఉండదు, చెడిపోతుంది. అందుకోసం ఎప్పటికైనా గుత్తొంకాయ కూర చేస్తే ఇలా గుత్తొంకాయలు అయితే ముందు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చాలా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇక్కడైతే నేను మసాలాలు అయితే కొద్దిగా కొబ్బరి, నూగులు, బుడిపప్పులు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక మిక్సీకి పెట్టుకుని కొద్దిగా ఆనియన్ కూడా ఫ్రై చేసుకోవాలండి. మెత్తగా మిక్సీకి పేస్ట్ మాదిరి పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నాక ఇది ఆయిల్ మన కొద్దిగా జీలకర్ర, కరివేపత్త, ఇక పసుపు యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్ట్ వేసి చాలా టేస్ట్గా చాలా మంచిగా వస్తుంది బగారా బైగన్. దీనికి బగారా బైగన్ కూడా అంటారు, గుత్తొంకాయ కూడా అంటారండి. చాలా బాగుంటుంది. రంజాన్ నెలలో చాలా ఫేమస్గా ఎక్కువ చేసుకుంటారు. బగారా రైస్లో, మన కిచిడిలో, వైట్ రైస్లో, యాదంట్లోనే తినే చాలా బాగుంటుందండి. ఇవన్నీ మసాలా వేసుకున్నాక ఇక్కడైతే రెడ్ చిల్లీ తగినంత వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాక మనం తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాక ఇవన్నీ బాగా మసాలాన్ని మంచిగా దూరంగా ఫ్రై చేసుకోవాలండి. చేసుకుంటే ఏమవుతుందంటే అల్లం పేస్ట్ అనేది దాని పచ్చి వాసన అంతా వెళ్ళిపోతానండి. చాలా మంచిగా బాగా వస్తుంది. ఇక్కడైతే పేస్ట్ పట్టుకున్నానండి. కొబ్బరి, నూగులు, పల్లీలు ఇవన్నీ వేసుకున్నాక ఇలా పేస్ట్ మెత్తగా పట్టుకున్నాక ఇది కూడా మనం మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలండి. దీంట్లో అయితే ఆయిల్ ఇడిచిపెట్టాలి. మసాలాని అంత బాగా దూరంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకునేప్పుడు ఇక్కడ చూడండి మసాలాలని చాలా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఆయిల్ కూడా సైడ్ నుంచి బాగా వస్తుంది. ఒక లెమన్ సైజ్ చింతపండు తీసుకుని నానబెట్టుకోండి. అది కూడా పులుసు తీసుకున్నాను. ఇక్కడైతే వంకాయలు మనం ఫ్రై చేసుకునేది ఆ పులుసు వంకాయలు ఇవన్నీ ఒకేసారి వేసుకోవాలండి. ఇప్పుడైతే నాకు నమాజ్కు టైం అవుతుంది. అందుకోసం మసాలాలు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇవన్నీ ఒకేసారి వేసేస్తానండి. వేసినాక కొంచెం మనం మంచిగా కుక్ చేసుకోవాలి. మనకి ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా పెట్టుకోవచ్చు. ఒక మీడియం సైజ్ అయినా పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడైతే పులుసు వేసుకున్నాను, చింతపండు పులుసు. దీంట్లోనే మనం వంకాయలు ఫ్రై చేసుకున్న వంకాయలు వేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ధనియాల మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక కరివేపత్త కూడా పైనుంచి వేసుకోవచ్చు అండి. నేను కొద్దిగా కరివేపత్త, కొత్తిమీర, ఈ టమాటా పండు ఒక్కటి వేసుకోవాలని చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ మసాలాలు వేసుకున్నాక కొంచెం మనం బాగా మంచిగా సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. చాలా మంచిగా టేస్ట్ ఉంటుంది గుత్తొంకాయ కూర అనేది. మనం ఒక వారం పెట్టినా కూడా నిల్లు ఉంటుందండి. మీరు కూడా టేస్ట్ నాకు కామెంట్లో చెప్పండి. నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.